అరిటాకుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అది ఎలా అంటే అరిటాకుని మనం భోంచేసేటప్పుడు తీసుకొని జాగ్రత్తగా తీసుకొని అది ఎక్కడ చినిగిపోతుందో అన్నంత జాగ్రత్తగా తీసుకొని దానిని నీళ్లు చల్లి తుడిచి ఒక్కొక్క ఐటెం వడ్డిస్తూ ఉంటే చక్కగా ఆరగిస్తూ రుచిగా సంతృప్తి పొందుతూ చివరి ముద్ద తినే వరకు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. చివరి ముద్ద మింగిన తర్వాత ఏం చేస్తాం? టకా అరిటాకును మడిచి డస్ట్బిన్లో వేసేస్తాం. మనిషి జీవితం కూడా అంతే. ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత హాయిగా బ్రతికినా ఊపిరి పోయే నాటికి ఆ రోజు ఏమవుతుంది అందరికీ తెలుసు, అరిటాకులానే అవుతుంది. అందుకని మనం అరిటాకు ఏ విధంగా మనకి భోజనం చేయడానికి సహాయం చేసిందో అదేవిధంగా చేతనైనంత సహాయం ఎదుటివాడికి చేయడం వల్ల మనకెంతో పుణ్యం.